నమస్తే. హలో. ప్రస్తుతం అంటే బొత్స సత్యనారాయణ గారి అనారోగ్య కారణంగా ఆయన రాజీనామా చేయబోతున్నట్టు కూడా ఒకటి ట్రెండ్ నడుస్తుంది సోషల్ మీడియాలో. సో మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏంటంటే యాక్చువల్గా ఈ మధ్య ఆయన అనారోగ్య కారణంగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆయనకి ఏదో చాలా హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుగాను కొంచెం ఈ మధ్య అయితే ఒక 3-4 సంవత్సరాల నుంచి కొంచెం అనారోగ్యంగానే ఉన్నారు. బయటకు ఎక్కువగా రావట్లే. మొన్న ఈ మధ్య ఏదో ఈ అంశాల మీద తిరుపతి కల్తీ నెయ్యి మీద మాట్లాడటం తప్ప ఎక్కువగా బయటకు వచ్చి మాట్లాడుతుంది లేదు. ఆ విధంగా అనారోగ్యంగా ఆపరేషన్ చేయించుకుని మళ్ళీ తిరిగి కోలుకున్నారు. నిన్న అసెంబ్లీలో కూడా లోకేష్ గారు ఆయన్ని పలకరించి ఇచ్చేశారు. అది బాగానే ఉంది. అయితే రాజీనామా చేయటం అన్న విషయం మీదకి వస్తే కనుక రాజీనామా చేసినా తప్పులేదు. ఎందుకంటే విశ్రాంతి తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఆయన ఎందుకంటే గుండె ఆపరేషన్ ఈ మధ్య ఆయన కొంచెం అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్ పాలవటం, దాని నిమిత్తం డాక్టర్లు కూడా ప్రిఫర్ చేస్తారు ఏంటి, రెస్ట్ తీసుకుంటే మంచిదని. ఆ విధంగా ఆయన రాజకీయాలకి స్వస్తి చెప్పి రెస్ట్ తీసుకుందామన్న ఉద్దేశంలో ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన సుదీర్ఘంగా కొన్ని అంటే 30 సంవత్సరాల పైగా ఆయన పోరాటం చేస్తున్నారు రాజకీయాల్లో. ఆయన కొనసాగుతున్నారు. ఆయన ఇప్పటి వరకు చేసింది చాలు. ఎందుకంటే అనారోగ్య కారణాలు లేకపోతే ఆయన ఇంకా కొనసాగేవారు, ఆయనకు ప్రస్తావన వచ్చేది కాదు. అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళలో కాస్త బొత్స సత్యనారాయణ గారికి కూడా మౌత్ టాక్ ఉంది, అంటే మాట్లాడగలే కెపాసిటీ ఉంది. ఈయన కూడా బయటకు వచ్చేస్తే సో పార్టీ మనుగడ ఎలా ఉండబోతుంది అంటే? పార్టీ మనుగడ ఏంటంటే ఇంకొకళ్ళు వస్తారండి. వాళ్ళ వైసీపీ పార్టీ వాళ్ళకి ఏంటంటే చాలా వరకు మాట్లాడే వాళ్ళు లేరని ఇప్పటికీ ఉంది. మాట్లాడే వాళ్ళు లేరంటే ఎవరో పద్ధతిగా అంటే ఆ పద్ధతిగా మాట్లాడలేని వాళ్ళలో కొంచెం పద్ధతిగా మాట్లాడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే బొత్స సత్యనారాయణ గారు కొంతలో కొంత. అటువంటి మిగిలిన వాళ్ళు పేరు నాని కానీ, కొడాలి నాని కానీ, రోజా కానీ, వల్లభనేని వంశీ కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, రకరకాల వీళ్ళందరూ కూడా రొట్టె. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చూస్తేనే వాళ్ళకు ఒక విలువ ఉంది, వాళ్ళకు మంత్రులు వాళ్ళకి ఒక మంచి గౌరవం ఇవ్వాలి అని చూసినోడు ఎవరికీ కూడా అనిపించదు. అటువంటి ఈడ మంత్రి అని అనుకుంటారు తప్ప మంత్రి కదా మనం కాళ్ళకి దండం పెడదాం అన్న ఉద్దేశం అయితే ఏ ఒక్కడికే కలవదు. అటువంటి జేబులు కొట్టే ఎదవలను మరి రకరకాల వాళ్ళని వాళ్ళు ఇచ్చేయటం తప్ప అంతకంటే ఏం కాదు. సరే, ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్కారం అండి. బొత్స సత్యనారాయణ గారి అనారోగ్య సమస్యల కారణంతో అంటే రాజీనామా చేయబోతున్నారా అనే టాక్ నడుస్తుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో. ఏం చెప్తారు? నిజమై ఉండొచ్చు. ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ నాయకుడు, రాజకీయ దురంధరుడు అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు చాలా కాలంగా రాజకీయాల్లో ఉండటం వలన తర్వాత ఈ మధ్యకాలంలో ఆరోగ్యం సరిగా సహకరించట్లేదని కూడా తెలుస్తుంది. ఏదేమైనా ఇప్పుడున్న ఈ రాజకీయాలలో అంటే ఈ కుయ్యెత్తు రాజకీయాల్లో అలాంటి వ్యక్తి నిలబడడం కూడా కష్టమే. ఎందుకంటే నేను జనసేన పార్టీ అయినా ఆయన అంటే నాకు చాలా అభిమానం. కాబట్టి నేనేమంటానంటే ఆయన ఇలాంటి రాజకీయాల నుంచి తప్పుకోవడమే బెటరు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాలలో మానవత్వాలు నశించిపోయింది. మనం చూస్తూనే ఉన్నాం చాలా కాలంగా. ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడుకోవడం, రాజకీయాల్ని ఎంత దిగజారుడు తనంగా మార్చేశారో మనం చూస్తున్నాం. కాబట్టి బొత్స సత్యనారాయణ గారు లాంటి రాజకీయ నాయకులు ఇక విరామం ప్రకటించడమే మంచిదేమో అని నేను అనుకుంటున్నాను. అయితే పార్టీలో ఉన్న వాళ్ళు కాస్త మౌత్ టాక్ కావచ్చు, అంటే మాట్లాడగలిగే కెపాసిటీ అంతా అంటే బొత్స గారికి కూడా ఉన్నది. ఉన్నవాళ్ళు ఆయన చాలా కరెక్ట్గా మాట్లాడతారు. ఇప్పుడు ఆయన కూడా రాజీనామా చేస్తే ఏంటి పరిస్థితి అన్నట్లుగా వినిపిస్తుంది. ఏం చెప్తారు? నిజమేనండి. వైసీపీ పార్టీ అనేది మునిగిపోయే నావలాంటిది వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే దానికి ఒక స్టెబిలిటీ లేదు, అలాగని చెప్పేసి ఒక స్టాండర్డ్ లేదు. ఎలా అంటే అసలు రాజకీయమే తెలియనటువంటి వ్యక్తి అనుకోకుండా ముఖ్యమంత్రి అయిపోవడం, తర్వాత రాజకీయం తెలియక ప్రజల్ని ఏ రకంగా బాగుపరచాలో, వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయాలో కూడా తెలియక తికమగబడిపోయి 70 మందిని సలహాదారులను పెట్టుకుని అందులో 50 మందిని రెడ్లను పెట్టుకుని వాళ్ళు కూడా ఏం తెలియకుండా వాళ్ళు ఏం చేశారు, వీనికి ఏదో సలహా ఇచ్చారు, ఆయన ఏదో పరిపాలన చేశాడు. మొత్తం మీద రాష్ట్రం చాలా వెనకబడిపోయింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది ఏ రాజకీయ ప్రలోభాల కోసం నేను చెప్తున్నటువంటి మాట కాదు. ఆయన తెలుగు తక్కువతనంతో ఆయన రాజకీయ అవగాహన లేనటువంటి వ్యక్తిగా నిలబడిపోయాడు. కాబట్టే ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఆయన పరిపాలనలో. ఇలాంటి టైంలో ఇలాంటి రాజకీయ నాయకుల మాటలు సరిగా వినకపోవడం ఒకటి, వీరికి ఉన్నటువంటి ఆలోచనలు సరిగా జగన్మోహన్ రెడ్డి ఫాలో అవ్వకపోవడం ఒకటి, వీరి మాట వినకపోవడం ఒకటి, అనారోగ్య సమస్యలు ఒకటి. ఈ రకమైనటువంటి ఈ తరుణంలో
ఈ ఎత్తు కుయ్యెత్తు రాజకీయంలో నిలబడలేక బొత్స సత్యనారాయణ గారు రాజకీయానికి బాయ్ బాయ్ చెప్పడం అంటే నేనేమంటానంటే సెలవు తీసుకోవడం మంచిదేమో అనిపిస్తుంది నాకు. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ గారు రాజకీయాలకి అంటే దూరంగా ఉండబోతున్నారా ఆయన అనారోగ్య కారణాల వల్ల అని టాక్అవుట్ నడుస్తోంది, ఏం చెప్తారు? నాకు తెలిసి వీళ్ళు అందరూ రాజీనామా చేయబోతున్నారేమో అనిపిస్తుంది నాకు. అంటే ఎక్కడో నాకు తడుతుంది, వీళ్ళందరూ రాజీనామా చేస్తే మళ్ళీ తొందరగా ఎన్నికలు రావచ్చు అన్న దాని మీద ఈయన ఒక్కడు స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు కూడా తొందరగా రాజీనామా చేసేస్తారు. 100% ఇదే జరగబోతుంది. పేదవాళ్ళకి వాళ్ళు పని చేశారో లేదా అన్నది పేదవాళ్ళే డిసైడ్ చేశారు, అయిపోయింది. వచ్చే సత్యనారాయణ గారికి ఆరోగ్యం బాగలేక కళ్ళు తిరిగి పట్టినందువల్ల రాజీనామా చేస్తా అంటున్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేసి వెళ్ళిపోతారు. మీకు చూస్తూ ఉండండి, ఈ నెల 2 నెలల్లో అందరు రాజీనామాలు చేస్తారు. ఈ ఏదైతే ఏప్రిల్ ఇది నెక్స్ట్ ఏప్రిల్ కదా, జూన్ జూలై లోపల అందరూ రాజీనామాలు చేసి పాదయాత్ర మొదలు పెడతాడు ఆయన, మీరు చూసుకోండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం అంటే వైసీపీలో కాస్త మౌత్ టాక్ ఏదైనా మాట్లాడగలిగే వారిలో బొత్స సత్యనారాయణ గారు అని చెప్పి ఒక టాక్ ఉంది. అయితే ఇప్పుడు ఆయన కూడా బయటకు వచ్చేస్తే ఏంటి నెక్స్ట్ పార్టీ? మరి ఇంకా అది వాళ్ళ పార్టీ నిర్ణయించుకోవాలండి. వాళ్ళ పార్టీలో వాళ్ళ సీనియర్స్ వాళ్ళు పనిచేసే వాళ్ళే బయటకు వచ్చేస్తున్నారంటే ఆ పార్టీలో ఏం విభేదాలు ఉన్నాయో మనకు తెలియదు. వాళ్ళు ఏదన్నా ఒకవేళ మనస్పర్ధలు వచ్చి వాళ్ళు ఇదైపోయి ఉండొచ్చు. ఓకే, వాళ్ళ ఇష్టం వాళ్ళది, వాళ్ళ పార్టీ. ఓకే అండి, థ్యాంక్ యూ.